మెదక్ ఎంపీ రఘునందన్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని బీజేపీ మండల అధ్యక్షుడు చిక్కుడు చంద్రం హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల్లో యాదవ బిడ్డకు రఘునందన్ రావు తన ఓటు వేయడాన్ని నీలం మధు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన విమర్శించారు. సిద్దిపేట జిల్లా తోగుట మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో నీలం మధు సతీమణికి అనుకూలంగా ఓటు వేయలేదనే కారణంతో రఘునందన్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు. కులాలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. బీసీ నాయకుడినని చెప్పుకుంటూ బీసీలకు నీలం మధు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి విభీషణ్ రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి నరసింహులు, మాజీ ఉప సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. మొన్న ఇటీవల జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా చైర్మన్ బీసీ బిడ్డ ఒక యాదవ బిడ్డకు చైర్మన్ కు కావడానికి మన మెదక్ ఎంపీ మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు తన ఓటు అఫీషియల్ గా తన ఓటు ఒక బీసీ బిడ్డకు ఒక యాదవ బిడ్డకు వేసినందుకు మన కాంగ్రెస్ పార్టీ నుంచి కాంటెస్ట్ చేసిన ఎంపీ నీలం మాధవ్ ఆయన అక్కసు ఎలా పోసుకుంటున్నాడు. ముదిరాజు కులం ముసుగులో ఆయన ఒక దొంగ రాజకీయాలు చేసుడు, కులాన్ని అడ్డం పెట్టుకుని నీచమైన రాజకీయాలు చేసుడు సరికాదు. నీలం మాధవ్ ధర్నాలు చేపించడం కాదు, రఘునందన్ రావు మీద అవాకులు చెవాకులు కాదు. నిజంగా నువ్వు నిజాయితీగా నువ్వైతే ఒక బీసీ బిడ్డ కోటేసిండు, గర్వించాలి. నువ్వు ఒక బీసీ బిడ్డ కోటేసినప్పుడు నిజంగా ఆయన మెచ్చుకోవాలి. కానీ అది పోయి ఇచ్చిపెట్టి నా భార్యకే కావాలి, నేనే చైర్మన్ కావాలి, నేనే ఎమ్మెల్యే కావాలి, నేనే ఎంపీ కావాలి, అన్ని నీకే అయితే మరి మిగతా బీసీ బిడ్డలు లేరా? ముదిరాజే ఉన్నదా? ముదిరాజు కులాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు వాడుతున్న రాజకీయాలు, నువ్వు చేస్తున్న రాజకీయాలు ఇక్కడ మెదక్ ప్రజలు మొత్తం గమనిస్తున్నారు, నిన్ను రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తున్నారు. మెదక్ పార్లమెంటు సభ్యులు మాధవరెడ్డి రగన్న పైన నీలం మధు గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. అయ్యా నీలం మధు గారు, మీరే గతంలో సర్పంచ్ ఉండే, గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిర్రు, పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసిర్రు, మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం మీరు కౌన్సిలర్గా పోటీ చేసి మీరే చైర్మన్ కావాలని ఒక్క దొంగ ముసుగులో మీరు నిజంగా రఘునందరావు మీద ఆరోపణ చేయడం ఒక సిగ్గుచేటు. రఘునందరావు గారు చాలా మేధావి. ఇలా ప్రజలకు ఏది కావాలో, ఇలా బీసీలకు ఏం కావాలో ఇలా ఆయన బాగా తెలుసు. ఆయన సిద్దిపేట జిల్లాలోనే ఒక ముదిరాజుకు ఇలా అధ్యక్ష పదవి ఇచ్చిండు. మా దుబ్బాక నియోజకవర్గంలో 5 మండలాలకు కూడా అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది. ఇలా మా యాదవులకు నువ్వు చైర్మన్ పదవికి ఓటేస్తే గింత కూడా నువ్వు ఓరడం లేదు. అంటే నువ్వు ఇలా అధికార పార్టీలో ఉండి నువ్వు ఇలా అగ్రవర్గాలకు నువ్వు వాళ్ళ తొత్తులుగా ఉండి నువ్వు వాళ్ళు చెప్పినటువంటి మాటలను నమ్మి ఇలా మా యాదవ బిడ్డకు ఇలా చైర్మన్ వస్తే గింత కూడా ఓరడం లేదు. నువ్వేం